చూడండి, PQ and RS are the two perpendicular chords of the rectangular hyperbola xy equal to c square. If C is the center of the rectangular hyperbola, then the product of the slopes CP, CQ, CR and CS is equal to dash. సో మనకేం చేశాడంటే నాన్న PQRS పర్పెండిక్యులర్స్ అన్నాడు. దేని గుండా పాస్ అవుతాయి అన్నాడు? సెంటర్ ఆఫ్ ది రెక్టాంగులర్ హైపర్బోలా గుండా వెళ్తున్నాయి అన్నాడు. సో ఆరిజిన్ గుండా వెళ్తున్నట్టు వాళ్ళు ఇచ్చిన డేటా అది నాన్న. కాకపోతే రెక్టాంగులర్ హైపర్బోలా ఇచ్చాడు. నేనేం చేస్తున్నానంటే వాటి మీద పాయింట్స్ని తీసుకుంటున్నాను. సో CT, C/T1. సరే, అదేవిధంగా 4 పాయింట్స్ని C1, T1, C/T1 అలా 4 పాయింట్స్ తీసుకున్నాను PQRS. అయితే ఏమంటున్నాము? CP స్లోప్ కట్టాను, C/T1 బై సమ్ 1/T1². అలాగే CQ, CR, CS స్లోప్ కట్టాను. అయితే వాడు ఏమన్నాడు? వీటిని ప్రోడక్ట్ చేయమన్నాడు. ప్రోడక్ట్ చేస్తే ఎంత వచ్చింది? T1, T2, T3, T4 హోల్² వచ్చింది. మరి దీని వాల్యూ తెలియాలి కదా. దానికోసం ఏమన్నానంటే వాళ్ళు ఏమిచ్చారు? PQ ఈజ్ పర్పెండిక్యులర్ టు RS అన్నారు. అంటే స్లోప్ ఆఫ్ PQ కట్టుకోవాలి అండ్ స్లోప్ ఆఫ్ RS కట్టుకోవాలి. స్లోప్ ఆఫ్ PQ కట్టాను, స్లోప్ ఆఫ్ RS కట్టాను. మరి పర్పెండిక్యులర్ కాబట్టి వాడి ప్రోడక్ట్ వాల్యూ -1కి ఈక్వల్ చేశాను. అప్పుడు దీని వాల్యూ ఎంత వచ్చిందంటే -1 వచ్చింది. అంటే దీనిలో మనం ఏం సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం అంటే -1 సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు వాడి ప్రోడక్ట్ వాల్యూ 1 అని తెలిసిపోయింది. ఓకే.